టీడీపీ నాయకులు కుట్రలు పన్ని సీఎం జగన్పై హత్యాయత్నం చేశారని అన్నారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. దాన్ని తప్పించుకునేందుకు సోషల్ మీడియాతో పాటు ఎల్లో మీడియాలో దుష్ప్రచారం చేయిస్తున్నారని అన్నారు. ఈ కేసులో బోండా ఉమాను అరెస్ట్ చేస్తే జూన్ 4 తర్వాత అంతు చూస్తామని బెదిరిస్తున్నారని, ఎన్నికల సంఘం దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. గౌరవ ముఖ్యమంత్రి గారిని హతమార్చడానికి తెలుగుదేశం నాయకులు పన్నాగం పన్ని హత్యా ప్రయత్నం చేశారు. వారి మీద రాయి పెట్టి గౌరవ ముఖ్యమంత్రి గారి మీద కొట్టగా ఈ ప్రాంతమంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి దెబ్బ తగలడం, దానికి కుట్లు కూడా పడడం జరిగింది. ముఖ్యమంత్రి గారికి పక్కన ఉన్న నాకు కూడా ఆ రాయి నా కంటికి తగలడం, దాదాపు కళ్ళలో చాలా వరకు ఇబ్బంది కలిగే విధంగా ఇప్పటికి వారం రోజులైనా కానీ ఇబ్బంది పరిస్థితి మీరందరూ కూడా చూస్తున్నారు. తెలుగుదేశం నాయకులు ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియాలో కానీ వాళ్ళకున్న ఎల్లో మీడియాలో కానీ దుష్ప్రచారాలు, కోడికత్తి గులకరాయి అని చెప్పని, చాలా బాధాకరం. ఇది చాలా బాధాకరం. మీకు మీరే కొట్టించుకున్నారు సానుభూతి కోసం అని చెప్పని. ఎవరైనా కానీ చావు కొని తెచ్చుకుంటారా? అటువంటిది ఆ రాయి వచ్చి కంటికి తగిలి ఇబ్బంది పడుతుంటే వ్యంగ్యాస్త్రాలు మాట్లాడతాం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం. ఇందులో సాక్ష్యాధారాలు సేకరించండి. 100కి 100 చంద్రబాబు ఆదేశాలతోనే బోండా ఉమా టీం మాత్రమే చేశారు. దీంట్లో వాళ్ళందరూ కూడా తెలుగుదేశానికి చెందిన నాయకులు మాత్రమే, తెలుగుదేశం నాయకులతోనే చేయించాడు. ఇది హత్యా ప్రయత్నం. గౌరవ ముఖ్యమంత్రి గారిని హతమార్చడానికి చేసిన ప్రయత్నం ఇది. దీన్ని తక్కువగా ఆలోచన చేయబాకండి. బోండా ఉమాకి దీంట్లో అన్ని రకాలుగా కూడా ఆధారాలు దొరుకుతాయి. చంద్రబాబు నాయుడేమో ఇది గులకరాయి, ఇందులో తెలుగుదేశంలో బోండా ఉమాని ఇరికించడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఇది చేస్తే కనుక జూన్ 4 మీ అంత చూస్తూ అంటాడు. అదేవిధంగా బోండా ఉమా కూడా జూన్ 4 మీ అంత చూస్తూ ఉంటారు. అదేవిధంగా పట్టాభి, అతను కూడా ఇష్టం వచ్చిన మాడుతున్నారు. సాక్ష్యాల్ని తారుమారు చేయడానికి అధికారులు బెదిరిస్తున్నాడు ఈ బోండా ఉమా అనే వ్యక్తి. దీన్ని మీరు సుమోటోగా తీసుకొని అతని మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా మీ ద్వారా ఎన్నికల కమిషనర్ని కోరుకుంటున్నాను.